సార్ నా పేరు కొవ్వూరి నూకరాజు, 18వ వార్డు స్టేట్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీకి జిల్లా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే మహానాడు సందర్భంగా ఈ 18వ వార్డులో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అశేష జనాభా కార్యకర్తలైతేనేమి, ఇంకెవరైనా అయితే మహిళలైతేనేమి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చినటువంటి తీరు చూస్తుంటే రేపటి రోజున ఇదే విధంగా రేపు జన సందోహంతో ఈ యొక్క రాష్ట్ర పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ యొక్క మేము భావిస్తూ ఉన్నాం. మరి అదే కాదు, ఈ యొక్క మంచి మహానాడు సందర్భంగా సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినటువంటి టెక్నాలజీ విధానం అయితేనేమి, ఈ అందరి కార్యకర్తల్లో నచ్చినటువంటి విషయం. మరి అలాంటి విషయాల్లో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందుండి నడిపించుకోవాల్సిన బాధ్యత మా అందరం పైన ఉంది. కాబట్టి ఈ రోజు వరకు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వదిలి వెళ్ళడం లేదని చెప్పేసి మీ సందర్భంగా కూడా, మీ మీడియా సందర్భం కూడా నేను ముందుగా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ 2 ఏళ్ళలోనే 2,38,000 కోట్ల రూపాయలు పెట్టుబడుల ద్వారా తీసుకురావడం జరిగింది. ఏవైతే ఎంఓలు ఉన్నాయో అవన్నీ కూడా గ్రౌండ్ అయితే మాత్రం సుమారు ఎంతమందికైతే ఉద్యోగ అవకాశాలు వస్తాయో అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో వచ్చామో తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి ఈ 2 ప్రభుత్వాలు కూడా ప్రజలకి ఏ విధమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయో మీ ముందుగా కూడా మీరు అర్థం చేసుకోవాలి. అంతేకాదు ప్రతి ఒక్క విషయంలో కూడా టెక్నాలజీ రంగంలోనైతేనేమి, ముందు చూపుగా ఏ రంగంలోనైతేనేమి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్డీఏ కూటమి అయితేనేమి, మహాకూటమి అయితేనేమి 2 పరస్పర విధానంలో బాగా సక్సెస్ అయ్యాయనే ఆలోచన మా అందరిలో కూడా, కార్యకర్తల్లో కూడా కలిగింది. కాబట్టి రేపటి రోజునాడు కూడా ఈ మహానాడు సందర్భంగా కూడా ఇంకో 2 సంవత్సరాల మహానాడు సందర్భంగా కూడా చాలా విధి విధానాలతో ముందుకు వెళ్ళడం కూడా వాస్తవం. అంతేకాదు ఈ ఒక్క మహానాడు ఎందుకు ఈ విధంగా చేయడం జరిగిందని అంటే ఇంధనం, ఫ్యూయల్ ఇవన్నీ కూడా రాష్ట్రంలో 25% వెహికల్స్ అన్నీ కూడా మహానాడు సందర్భంగా అక్కడికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆయిల్తో సంబంధం. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం యుద్ధాల్లో ఫ్యూయల్, ఇంధనం దొరకకపోవడం వల్ల ఇప్పుడు ఇవన్నీ కూడా ముందు జాగ్రత్తతో చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుతో, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పిలుపుతో, చంద్రబాబు నాయుడు విధానంతో ఇవన్నీ కూడా అక్కడే మీ వార్డుల్లోనే జరుపుకోండి అనే విధానం నిజంగా చాలా గొప్పది. అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రంలో, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ ఉండరని చెప్పేసి ఈ మీడియా ద్వారా కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు చూడండి, చాలా విషయాలు చాలా ముందుకి తీసుకెళ్లడంలో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఎటువంటి విధి విధానాలు తీసుకొస్తున్నారో మాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన విధి విధానాలు చూస్తుంటే మాకు రేపుట ఆయన సీఎం హోదాలో ఇంకా ఎన్ని విధి విధానాలు తీసుకొస్తారన్నది మాకు నిజంగా ఆశ్చర్యం కలుగుతుందని చెప్పేసి మీ మీడియా ద్వారా కూడా నేను తెలియజేస్తూ మరి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశం ఈ మీడియాకి